పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కొమ్మాది టు మద్దిపాలెం ట్రాఫిక్ నరకం. విశాఖపట్నంలో మద్దిపాలెం టు కొమ్మాది వరకు ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. నగర జీవికి నరకం చూపించి నిత్యం కష్టపెడుతున్నాయి. విశాఖ నగరం నుంచి బయటకు వెళ్లడానికి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య కనీసం గంటన్నర సమయం పడుతుంది. అదే సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య అయితే మరో 10 నిమిషాల కంటే ఎక్కువ పడుతుంది. రోజు 10,000 మంది ప్రయాణికులు జాతీయ రహదారి ఆనందపురం హైవేల మీదుగా వెళ్తున్నారు. ఇటువైపు ట్రాఫిక్లో అదనంగా మరో 10,000 వాహనాలు చేరుతాయి. ప్రయాణ సమయం ఇంకా ఎక్కువ అవుతుంది. పోలీసులు పెట్టిన ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గంటకు 40 కిలోమీటర్ల పరిమిత వేగంతో వెళ్తూ మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్, మద్దిలపాలెం, ఇసుకతోట, హనుమంతవాక, ఆదర్శ్ నగర్, ఎండాడ, క్రికెట్ స్టేడియం, కార్ షెడ్ జంక్షన్, కొమ్మాది జంక్షన్లో 2 నిమిషాలు చొప్పున ఆగితే 24 నిమిషాలు సిగ్నల్ వెయిటింగే పడుతుంది. గంటన్నర ప్రయాణం మరో 24 గంటల వెయిటింగ్ వెలిసి 2 గంటలు పడుతుంది. వాహనాలతో కిక్కిరిసిపోయిన జంక్షన్లు, ట్రాఫిక్ సమస్యతో వాహనదారుల ఇబ్బందులు. ఇక కొమ్మాది జంక్షన్ నుంచి ఏసీఏ, వీడీసీఏ స్టేడియం వరకు ఉన్న ప్రధాన సర్వీస్ రహదారిపై ప్రతిరోజు భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా కొమ్మాది జంక్షన్ వద్ద థియేటర్ వైపు, శివశక్తి నగర్, రైతు బజార్ వైపు వెళ్లే మార్గాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోతున్నాయి. అటు మద్రవాడ వంతెన కింద సర్వీస్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులపై వెళ్లేవారు కూడా ఎక్కువ సమయం ట్రాఫిక్లో గడపాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మద్రవాడ వంతెన సమీపంలో ఉన్న డీమార్ట్, పలు ప్రైవేట్ పాఠశాలలు, చంద్రపాలెం హైస్కూల్ తదితర విద్యాసంస్థలకు వచ్చే వాహనాల సంఖ్య పెరగడం కూడా ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా మారింది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ రద్దీ మరింత పెరుగుతుండటంతో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. అటు మద్దిపాలెం నుంచి హనుమంతవాక నుంచి మద్రవాడ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. దీంతో అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీస్ శాఖ ట్రాఫిక్ నియంత్రణకు తగిన ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.